మా అమ్మోళ్ళు అంబలు చేసిండ్రు. అంబలు అయితే వేడిగా ఉందారా? కాలుతుందిరా. అది పులివనింకే మేము పిండి ఎండకు పెడతాం. వాడు నీళ్ళు వేసి ఎండకు వేసినాక వేస్తాం. ఒక బోగండ్ల లాగా, చిన్న బోన్ లాగా నీళ్ళు తీసుకురా. ఇట్లా అందం చల్లగా ఏమొద్దులే. కిందకి వస్తే తానం చేయాలంటుంది కదా. పోదామారా? మా మమ్మీ వస్తావు రాదా తెలియదురా. ఏం కాదు నాయన, 5 minutesలో అయిపోతుంది. ఏడవక డాడీ. చిన్న దెబ్బకి ఏడుస్తా. చిన్న దెబ్బ తాకించుకొని ఏడుస్తున్నాడు. ఫస్ట్ పెట్టిన ఏడవద్దు నాయన. ఇద్దాం అంబల్. అంబలి మంచిది. ఈరోజు తాగు ఫ్రెష్. మంచిది తాగు. ఏడవక పోదాం కానీ. తాగునేనా? ఎవరు చేయి మరి. అరే ఆడ చేసుకోవాలి మనకు కూడా. బాబాయ్ అడుగు, మనం కూడా పోతున్నామా లేదా అని అడుగుతుంది. పోతున్నాం కదా మనం కూడా. ఏడవకో. అవతల ఎవరు ఉంటారు? ఆ దయ్యాల రూమ్లో అవి తాళం ఉన్నాయి. నువ్వు గింతకన్నా పెద్ద పెద్ద దెబ్బలు తాకించుకుని ఇంక దానికి ఏడుస్తావు. అరే 2 సార్లు ఎందుకు రా? సారది కాగల. పోతున్నాం కదా, చెప్పాను కదా పోదాంలే. అన్న పోయినాక చేసుకుని ఏడవకు. నువ్వు మనం కూడా పోతున్నావు. ఏడవక డాడీ. తాగు, నేను అంబలు తాగు. ఏం కాదు, చిన్న దెబ్బకి ఏడుస్తావు. నువ్వు తెచ్చుకోపో. పిట్టేకుడు ఆ పిట్టే కూడా లేకపోతే ఎవరు పెట్టింటా? అవునరా, మంచిగా కడతాయి పిట్టెలు. ఇట్లా కంచి పోతే ముందర బాయిలు ఉంటాయి. బాయిల మీద పిట్టెలు ఉంటాయి. పిట్టెలు గూడు కడతాయి. మంచిగా ఉంటాయి. చల్ల వస్తుంది కాదు, మంచిగా ఉంది. ఏడుస్తావని ఇంత ప్రశాంతంగా పెట్టుకున్నాడా? మెల్ల అంబల్ తావు. తాగరా, నువ్వు తెచ్చుకోపో. బట్టలు కూడా వెండుకొని వస్తామని చెప్పు ఆడ. బాగుందా అంబలి? హెల్త్కి మంచిది, తాగుతాయి. ఏం చేస్తున్నావు? డాడీ ఏం చేస్తున్నావు? నీళ్ళు ఆపుతున్నావా పడుతున్నావా? ఆ పైన కూడా నిండిపోయింది.
దా చిమ్టి చిమ్టనా నువ్వు నువ్వు ఎండకుండకు